హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ. నేను కావేరి. సో ఇక అఘోరి గురించి ఇన్ని రోజుల నుండి మొత్తం ఏడ చూసినా ఏ మీడియా ఛానల్స్ చూసినా అఘోరి 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 ఉండే. ఇప్పుడు ఒక 4-5 డేస్ నుండి అయితే అఘోరి ఏమైపోయిండు అని చెప్పి పబ్లిక్ మొత్తం కూడా అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయినారు. అంటే అఘోరి ఇన్ని రోజుల నుండి రోజు మార్నింగ్ లేవ్వంగానే అసలు ఆయన అరెస్ట్ అయిండు, ఆయన ఏడున్నాడు, ఆయన పెళ్ళయింది, ఆయన వర్షినితో ఉన్నాడా లేడా, ఎక్కడ పోయినాడు, ఆయన స్నానం చేస్తుంది, తింటుంది, ప్రతి ఒక్కటి అప్డేట్లు ఇస్తూనే ఉండే. సో ఇప్పుడు అఘోరి అసలు ఎక్కడున్నాడు ఏమైపోయినాడు అని అనుకుంటే మాత్రం ఆయన అరెస్ట్ అయినాడు కాబట్టి ఆయన ఏం అప్డేట్స్ వస్తలే. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన అరెస్ట్ అయినాడు, ఆయనకి మెడికల్ చెకప్స్ అన్ని చేసి ఆయనని అరెస్ట్ చేసినారు. అండ్ ఇప్పుడిప్పుడు నిన్న ఒక 24 hours నిన్నటి నుండి మాత్రం ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనని ఉరి తీయాలా అని చెప్పి కూడా కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు చెప్తున్నట్టు కూడా తెలిసింది. అండ్ ఇంకొకటి అక్కడ ఉరి తీయడమే కాకుండా ఇప్పుడు శ్రీవర్షిని మ్యాటర్కి వస్తే మాత్రం ఈమె శంకర్పల్లి దగ్గర ఏదైతే పిఎస్ ఉందో అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో ఈమె ఉన్నట్టయితే ఒక సమాచారం. సో ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తారా, మరి నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో ఆమెని అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లి అయితే అసలు నడవదు, అది అసలు పెళ్ళే కాదు అని చెప్పి జనాలు అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చినారో ఫైట్ చేయడానికి వాళ్ళందరూ కూడా అది అసలు పెళ్ళే కాదు, మేమందరం కూడా ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వచ్చినాము, వీడు అఘోరియే కాదు, ఒక అఘోరికి ఉండే క్వాలిటీస్ వీని లోపల ఒక్కటి కూడా లేదు, అఘోరీలు నాన్ వెజ్ తింటారా, అఘోరీలు లిప్స్టిక్లు పెట్టుకుంటారా, అఘోరీలు పౌడర్ వేసుకుంటారా అని చెప్పి అందరు కూడా చాలా అంటే చాలా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వాళ్ళకున్న సొంత పనులు కూడా అన్ని వదిలేసుకొని వచ్చి ఆయన అఘోరిని అరెస్ట్ చేసినప్పుడు అయితే అక్కడ పిఎస్ దగ్గర వచ్చి కూడా చాలా గొడవ చేసినారు, రచ్చ చేసినారు. సో ఇక అఘోరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే జైల్లోనే ఉన్నాడు. అండ్ ఆయన గురించి ఇక ఇన్ఫర్మేషన్ కావాలా, ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆయన అప్డేట్స్ ఏంది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అందరు కూడా అఘోరిని ఇక్కడికి వచ్చిన తర్వాత అఘోరిని అది చేయాలా ఇది చేయాలా, ఆయనని ఉరి తీయాలా, ఆయన ఇక్కడికి వస్తే ఆయన పని చేస్తాము, ఆయన మీదకి చెప్పులు ఇసుడతాము, అది ఇది అని చెప్పి ఇక్కడ తెలంగాణలో చాలా మంది అలాంగ్ విత్ నేను కూడా అసలు ఆయన వచ్చిన తర్వాత అది చేయాలి ఇది చేయాలన్నా, కానీ ఆయన వన్స్ వచ్చిన తర్వాత ఆయన జైలు వేసిన తర్వాత మాత్రం అసలు ఎవ్వరు కూడా అసలు రెస్పాండ్ అవుతలేరు. ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అని అంటే ఆయన ఇప్పుడు జైలు ఉన్నాడు, శ్రీవర్షినికి కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి ఆయనని కొంచెం సైడ్కి పెట్టేసినారు. కానీ ఆయన ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు అఘోరి మ్యాటర్ మాత్రం ఇన్ని రోజుల నుండి నియర్లీ దగ్గర ఒక 1 month నుండి మొత్తం ఆయన టాపిక్సే, ఆయన మీదనే అసలు మీడియా ఛానల్స్ అందరు కూడా పడినుండే. కానీ ఇప్పుడు ఆయన ఒక 4-5 days నుండి ఆయన అసలు ఏం చేస్తుండో ఆయన అప్డేట్స్ ఏవి కూడా లేవు. ఏవి ఎందుకు లేవంటే పోలీస్ వాళ్ళు కూడా ఒక 14 to 15 days వరకు ఆయనని మొత్తం అబ్జర్వేషన్లో పెట్టాలా అని చెప్పి ఆయన అప్డేట్స్ ఏవి కూడా బయటకు రానిస్తలేడు. అండ్ ఇంకొకటి కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే ఇప్పుడు అఘోరి ఏదైతే పిఎస్లో ఉన్నాడో అక్కడ ఈ మందు ఇవన్నీ కూడా అరేంజ్ చేసే ప్లాన్లు ఉన్నట్టు కూడా, అంటే ఇది చాలా ఫన్నీగా ఉంది అసలు చెప్పడానికి, కానీ ఈ మందు నాన్ వెజ్ ఇవన్నీ ఆయనకి ముందు నుండి ఉన్న హ్యాబిట్స్ కాబట్టి అవన్నీ అరేంజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అఘోరి గురించి అందరికీ కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది కదా. సో ఆయన ఒక 14 to 15 days వరకు ఇంకా అంటే 14 to 15 days అంటే ఇప్పటికే ఒక 5 రోజులు అయితే అయిపోయింది, ఇంకొక 10 days వరకు మాత్రం ఆయన ఇంకా అబ్జర్వేషన్లోనే పెడతారు. అండ్ 10 days అయిన తర్వాత ఆయన మీద ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకునేది ఉంటే 10 days తర్వాతనే, అప్పటి వరకు కూడా ఆయన గురించి మనకి ఇలాంటి అప్డేట్స్ కూడా రావు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ కేసు వాదించేవారు మా సరే కాబట్టి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది. సో ఇక శ్రీవర్షిని మ్యాటర్కి వస్తే మాత్రం ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించాలా, ఈ పెళ్లి అసలు చెల్లుబాటు కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆయన జైలు ఉండడానికి రీజన్ ఏంది అని అనుకుంటే మాత్రం ఆయన ఎవరైతే అమ్మాయి దగ్గర ఒక 10 lakhs వరకు తీసుకొని అమ్మాయిని మోసం చేసిండో ఆ అమ్మాయి కూడా ముందుకు రావాలి మాట్లాడాలని చెప్పి అయితే కొంతమంది డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇదే కాకుండా ఇంకొకటి
చెన్నైకి సంబంధించిన ఒక లీడర్. మరి ఆయనకి అసలు అఘోరికి ఎలాంటి సంబంధం ఉందో మనకైతే తెలియదు. కానీ ఇక అఘోరిని అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా ఆయన ఆ పెద్ద మనిషి అఘోరికి బెయిల్ ఇప్పియాలా, అఘోరిని జైల్లో నుండి బయటికి తీసుకురావాలా అని చెప్పి అయితే ఆయన చాలా ట్రై చేస్తున్నట్టు అయితే తెలిసింది. అండ్ త్వరలో అఘోరికి బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఏమేం జరుగుతుందో ఇప్పుడైతే ఇంకా ఆయన అప్డేట్స్ అయితే ఏం రావు ఇంకొక 10 రోజుల వరకు. ఇక ఏమున్నా ఒక 10 days తర్వాత అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ నేను అఘోరి గురించి ఏమన్నా ఉంటే మాత్రం నేను మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను.